చాలామంది ఆగిపోయారా? వర్షాలు, ఎండలు, చలి ఇవన్నీ దేవుడి చేత ఏర్పరచబడినవి కదా. వర్షం వస్తే దేవుని మందిరానికి ఆగిపోయి, ఎండ వస్తే దేవుని మందిరానికి వచ్చేది కాదు కదా. ఇది దేవుని మందిరం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమోసు 8వ అధ్యాయం, ఆమోసు 8వ అధ్యాయం 11వ వచనం. అమ్మ ఆమోసు 8:11 కదమ్మా. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టిత్తును, అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమము కాక, యెహోవా మాటలు వినకపోవుట వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవాకు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. దేవా, నీ పాదాలకు వందనాలు. నీ బిడ్డలతో నాతో కూర్చున్నా ఇదిగో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ వాక్యాన్ని బయలుపరచమని, నీ శక్తి చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి మళ్ళీ చదువు పాప. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామం పుట్టిద్దును, అది అన్నపానములు లేకపోవుట చేత, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక, యెహోవా మాటను వినకపోవుట కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా. ఇదిగో ఏ క్షేమం అంట ఈ క్షేమం? చెప్పండి, ఏ క్షేమం అంటే ఈ క్షేమం? మామూలుగా మనకు వచ్చే క్షేమం ఏది? పంట పండకపోవడము, లేకపోతే ఉద్యోగం జీతాలు సరిగా రాకపోవడము, కరువు కాటకాలు, పనులు సరిగా లేకపోవడం, ఇది కదా క్షేమం. కానీ ఏ క్షేమం అంటే ఇది? యెహోవా మాట, మళ్ళీ బాగా చదవాలా, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షేమం. ఏంది ఇది? యెహోవా మాట వినకపోవడం వల్ల వచ్చే క్షేమం. అవును, దేవుని మాటలు త్వరలో ఇక వినబడవు. ఇప్పుడు నేను చెప్పినట్టు బాప్తీసాలు తీసుకోండి అని ఇక మీదట చెప్పేవాళ్ళు ఉండరు. క్రైస్తవ సమాజానికి ప్రతి డిబేట్స్లో మాట్లాడడానికి కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కొంతమంది యాజకులుగా ఎన్నుకున్నాడు, కొంతమందిని పరిచారకులుగా ఎన్నుకున్నాడు, కొంతమందిని విశ్వాసులుగా, కొంతమంది సంఘ పరిచారకులుగా ఎన్నుకున్నాడు. వారిలో ఈ మధ్యకాలంలోనే ఒక ఆయన ప్రవీణ్ అన్న చనిపోయినారు, మళ్ళీ ప్రకాష్ అన్న చనిపోయినారు. వాక్యము పలచబడుతుంది. ఏంది? సత్యవాక్యము మూగబోయి ఇక మిగతా జనరేషన్ అంతా ఇక 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 మా జనరేషన్ వేసుకోండి, మాకన్నా ముందు ఇంకొక బ్యాచ్ ఉండొచ్చు కదా, తర్వాత వచ్చేదంతా పలసబారిపోవడమే. వాక్యం ఇక ఏందంట? వినపడదు. వినపడని రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. వినపడని రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. బైబిల్ చదవకుండా ఆపే రోజులు వస్తున్నాయి. గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ పనిని ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చెప్పాల్సింది చెప్పారు, బోధించవలసిందంతా బోధించారు, ఏ విధంగా జీవించాలో తెలియపరిచారు. అందుకనే చూడండి లూకా సువార్త 1వ అధ్యాయం 21 చదువుతారా? ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు
ఆశ్చర్యపడిరి. వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారితో సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతను సేవ చేయు దినములు సంపూర్ణములైనప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమైపోయినాయి? ఏ దినాలు ముగించబడ్డాయి? ఎవరు? జకర్యా సేవ చేయు దినములు ఏమైపోయినాయి అంట? మూగబోయినాయి. ఏమైపోయినాయి అంట? ముగించబడినాయి. ముగించబడిన తేడాకి వెళ్ళిపోయాడంట ఆయన. మళ్ళీ చదవాలి ఆ మాటల 23 వచ్చిన చదవండి. సంపూర్ణమైనప్పుడు ఎవరు? ఏ ఇంటికంట? తన ఇల్లు. ఎక్కడ ఉంది తన ఇల్లు? తన ఇంటికి వెళ్ళిపోయాను. చాలామంది సొంత ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ బిడ్డలు, మీరు కొద్దిమంది చాలా ధన్యులు, అదేవిధంగా లెక్క కూడా అప్పచెప్పబడవలసిన వారే ఉన్నారు. బాగా వినాలా. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవునికి 12 మంది శిష్యులుంటే 10 మంది కత్తి వాత చేత పడి చచ్చిపోయిన వాళ్ళే, ఒక పేతురు తప్ప. అవునంటారా కాదంటారా? 10 మంది కత్తి వాత పడ్డారు. యాజకులకి ఏదో ఒక సమస్యలు వస్తానే ఉన్నాయి. ప్రకాశాన్ని అనేవాడట, ఈరోజు ఆరోగ్యం బాగలేదు, కొంచెం కిడ్నీలు బాగా పెయిన్గా ఉన్నాయి అంటే, అన్న చూపించుకోకూడదా, ఇవాళన్నా చూపించుకోకూడదా అంటే అన్ననేవాడు, లేదు నాకు మలేషియాకి ఫ్లైట్ బుక్ అయ్యి ఉంది, తొందరగా వెళ్ళాలా. అతని డైరీలో ఏ రోజు కూడా ఖాళీ ఉండేది కాదట. సేవలో కొనసాగిస్తూ తన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ త్వరగా సమయము లేదు మిత్రమా, అయిపోతుంది సమయం, గతించిపోతుంది. ఇంకా రక్షణ పడకుండా ఎవరైనా ఉంటే, ఇంకా బాప్తీస్ అనుభవాలు లేకుండా ఎవరైనా ఉంటే, ఇంకా వద్దాంలే ప్రశాంతంగా చర్చిలో గంట సేపు కూర్చుందాం, చక్కగా వేడివేడి భోజనం చేస్తారు, తినేసి హాయిగా వెళ్ళిపోదాం, బాప్తీసాలు ఎందుకు, మాకు అవసరం లేదు అని అనుకుంటే, సువార్త చెప్పే దినాలు ఏమైపోతున్నాయి? మూగబడిపోతున్నాయి. ఇంకెవరు మీకు సువార్త ప్రకటించరు. మీ రక్షణ మీరే కాపాడుకోవాలి. జకర్యాకు దర్శనము కలగడం ద్వారా తన గొంతు మూగబోయింది. తన సేవా దినాలు ఏమైపోయినాయి అంట? సంపూర్ణమైనప్పుడు అతను తన ఇంటికి వెళ్ళిపోతున్నారు. బోధించిన వాళ్ళందరూ తన ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. భార్యను, బిడ్డలను, బంధుత్వాన్ని అందరిని వదిలిపెట్టి ఆడికి వెళ్ళిపోతున్నారు. పరదేశులము ప్రియులారా మనం పురమిది కాదిప్పుడు. ఏంటంట? మన పురం ఇది కాదు, నిజముగా. మళ్ళీ అబద్ధం అనుకుంటారేమోనని బలిరాశాడు ఆయన. పురమిది కాదిప్పుడు. మేడలు, మిద్దెలు ఎన్ని కట్టుకున్నా అన్ని వదిలిపెట్టి సొంత ఇంట్లో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళిపోవాలా. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా ఏం ఉపయోగం లేదు అమ్మా, ఏం ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏం తెలుసా? చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు. మళ్ళీ చదువు పాప. నశించిపోయిన దానిని ఏందంట? వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మళ్ళీ చదువు పాప. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని
అతనితో చెప్పెను. ఇప్పుడు అందరూ కలిసి ఈ మాట చెబుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిందంటే నాకు ఏదైనా బాహ్య సంబంధమైన ఒక మాట తెలియపరచగలరా? మనం అది ఆత్మీయ సంబంధమైంది, బాహ్య సంబంధమైంది అర్థం చేసుకోవడానికి. చెడిపోయింది ఇంకెవరు తింటరా? పాడైపోయింది ఎవరైనా తింటరా? కుళ్ళిపోయింది మామిడికాయ ఎవరైనా తింటరా? కుళ్ళిపోయింది జాంకాయ ఎవరైనా తింటారా? తినరు. దాన్ని ఆడబడేయాలా? పడేస్తా. దేవుడు అంటాడు, ఒకవేళ నీవుగా నశించిపోయి ఉంటే స్టిల్ ఇప్పటికి కూడా బాప్తీసాలు తీసుకొని నశించిపోయినా సరే, కుళ్ళిపోయినా సరే, పాడైపోయినా సరే, అదే స్థితిలో ఉన్నా సరే, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన ప్రప్రథమైన అవకాశం ఏం తెలుసా? రిటర్న్ కమ్ బ్యాక్. దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. దేవుడు మళ్ళీ నిన్ను పట్టుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మళ్ళీ ఆయన పక్క నిన్ను కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అదే లోక సంబంధంతో నేను బ్రతకతాను అంటే, ఇదిగో నేను లోకంతోనే జీవిస్తాను అంటే, నేను వ్యభిచార కంపులో కుళ్ళిపోతాను అంటే, నేను మోసపు కంపులో కుళ్ళిపోతాను అంటే, నేను అధికమైన ధనదాహంతో కుళ్ళిపోతాను అంటే నీ ఇష్టం. ఒకవేళ దాని నుంచి బయటకు వచ్చే ఉద్దేశం ఏదైనా ఉంటే కమ్ రిటర్న్ బ్యాక్. నువ్వు రా ఆయన దగ్గరికి. ఆయన నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. ఈరోజు నీకు దేవుడు కల్పించిన ఊరట మాట ఇది. ఈ మాట దేవుడు ఈరోజు లిఖితము చేసుకుంటాడు. ఆ రోజు ప్రణయ్ ఈ విధంగా చెప్పాడు, ఎవరు రిటర్న్ అయ్యారు, ఎవరు రిటర్న్ కాలేదో రాసుకుంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి లూకా సువార్తలో కూడా, క్షమించండి, యోహాను సువార్త 9:35 ఒక మాట రాస్తాడు. చదవండి. యోహాను సువార్త 9:35. 9:35 అమ్మా. యోహాను 9:35. వారిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఏం చేశాడంట? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా. ఇంకా మీరు విశ్వాసం ఉంచుతున్నారా? విశ్వాసం ఉందా మీకు? దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఇంకా నేను ఆ పాపంలోనే ఉంటాను, ఆ రొచ్చులోనే బ్రతకతాను, ఆ సెల్ ఫోన్తోనే బ్రతకతాను, ఆ సెల్ ఫోన్ వాట్సాప్లతోనే బ్రతకతాను, మందిరంలో కూడా సెల్ ఫోన్ చూస్తూ నేను బ్రతుకుతాను, నాకు అదే ఆనందం, నేను అదే రందిలోనే అదే పిచ్చిలోనే బ్రతకతాను అంటే నీకన్నా దరిద్రురాలు ఇంకోరుండరు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు అంటే భయపడని జనాంగమా, దేవుడు మీతో చెప్తున్నాడు సూటిగా, రండి నా దగ్గరికి. రాబోతున్న ఉగ్రత ఒకటి ఉంది, దాన్ని తప్పించుకోవాలంటే కమ్ రిటర్న్ బ్యాక్. వెతుకుతున్నాను నేను మీకోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు వాటర్ బేస్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో సెక్యూరిటీ ఏజెన్సీ నాది. దాంట్లో ఒక 22 మంది గార్డులు, 2 సూపర్వైజర్లు ఉన్నారు. ఆ కంపెనీలోకి పనిచేసే వర్కరు అడుగుపెట్టినప్పుడు వెంటనే మొబైల్ ఉండదు. మొబైల్ ఏం చేయాలి తెలుసా వాడు? మా సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి పోవాలి. వాడి దగ్గర కానీ మొబైల్ కానీ దొరికితే 5,000 రూపాయలు జరిమానా వాళ్ళ కాంట్రాక్టర్కి. ఆ కంపెనీలో పాన్ పరాక్ నవ్వకూడదు కంపెనీ అది. ఆ కంపెనీలో బీడీలు తాగకూడదు, ఆ కంపెనీలో సిగరెట్లు తాగకూడదు. దానికి మళ్ళీ ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏదైనా బీడీ ముక్కలున్నా, పాన్ పరాకు తిరంగా పడిపోయినా, సెల్ ఫోన్లు చూస్తున్న వాళ్ళు కనపడినా, ఖైనీలు వేసుకున్న వాళ్ళు ఉన్నా, ఆ సరుకుని ఎవరు కొనరు.
అది రొయ్యలు ఎక్స్పోర్టింగ్ అనమాట. ఏ మాత్రం లోపల ఏదైనా చిన్న కనపడితే సెక్యూరిటీకి ఫైన్. ఎవరికి? సెక్యూరిటీ గార్డ్ ఫైన్. అంటే ఎవరు కట్టాలా డబ్బులు? నేను కట్టాలి, ఓనర్ కట్టాల. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ కనపడినట్టు కానీ అధికారులు చూస్తే మాకు ఫోన్లు చూస్తున్నారు, వాళ్ళు పని చేయట్లేదని. ప్రియమైన దేవుని జనాంగమా, ఇది దేవుని మందిరం అని మర్చిపోతున్నారా? దేవుని మందిరంలో నీ ఫోను ఎరుప్లోన్ మోడ్లో ఉండద్దు, ఉండాలి. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, దేవుడు మనల్ని చూస్ చేసుకుంటాడు. నేను అంటాను, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏందో తెలుసా? నీ దగ్గర నుంచి కోరుకునేది తెలుసా? వినయం, విధేయత, సరెండర్ అవ్వడం ఆయనకి, సరెండర్ అయిపోవడం ఆయనకి. సరెండర్ కానంత వరకు ఇదిగో నెబుకద్నెజరు గడ్డినే మేసాడా? మేలేదా? నెబుకద్నెజరు గడ్డి మేసాడు సరెండర్ కానంత వరకు. ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో మళ్ళీ తీసుకుని పోయి ఏం చేశాడు? రాజును చేశాడు. చేయలేదా? దేవుని దగ్గర మనం కనపడాల్సింది కొన్ని ఉన్నాయి. ఏం తెలుసా? వినయంగా ఉండాలా, విధేయతగా ఉండాలా, మౌనముగా ఉండాలా, ఆయన చెప్పిందే ఆలకించాలా. అందుకని అన్నాడు, మోషే ఈ కొండ మీదకి ఎవరు రావడానికిలే, ఏందంట అందరినీ కిందే ఉండమను, నీవు మాత్రమే కొండ మీదకి రా. ఎవరైనా సరే ఈ కొండని టచ్ చేశారా చచ్చిపోతారు. గొర్రెలు దాకినయా చచ్చిపోతాయి, మేకలు దాకినవి చచ్చిపోతాయి. నువ్వు ఒక్కడే పైకి రా. నీతో నేను మాట్లాడాలనుకుంటున్నా. నేనంటాను ఇలా, ఏమయ్యా అందరినీ వద్దంటున్నావు, అందరినీ కొండ కిందే ఉండమన్నావు, ఎందుకని వాళ్ళు ఎవరు రానిలేదు? ఎందుకని వాళ్ళని ఆ కొండను తాకొద్దు అంటున్నావు? నాకు అర్థం కాల ఆ చదువుతున్నప్పుడు. ప్రతి ఒక్కరిని లక్షల కాలుబలానంతటిని కింద పెట్టేసావే, ఒక్క మోషేను మాత్రమే రమ్మంటున్నావే, మోషేతోనే మాట్లాడతానంటున్నావే. నువ్వు నడిపించిన ప్రజలే కదా, నీకిష్టమైన ప్రజలే కదా, ఎందుకని వాళ్ళు రానిద్దు అంటున్నావు, కొండ తాకొద్దు అంటున్నావు? అంటే నేను పరిశుద్ధుడను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత ప్రతి మనిషికి అవసరం, ప్రతి మనిషికి పరిశుద్ధత అవసరం. మోషే దేవునికి పరిశుద్ధుడుగా కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? పరిశుద్ధుడుగా కనపడ్డాడు. అందుకనే నేను మోషేతో మాట్లాడాలనుకుంటున్నాను. మిరియాం, అహరోను, ఏంది? మిరియాం, అహరోను, మీతో నేను ఇదిగో దర్శనాలతో మాట్లాడతానేమో కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అది అతని స్థాయి. నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి అయినా. దేవునికి కావాల్సింది పరిశుద్ధత. ఇది దేవుని మందిరమని గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని వెళ్ళరా, చూడండి, చాలామంది మనకు తెలిసిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అవునా? అవునంటారా కాదంటారా? మా కచ్చిరమెట్లోనే నాకు తెలిసి ఈ సంవత్సరం ఒక 5-6 మంది చచ్చిపోయారు. ఒకసారి కూర్చొని వాళ్ళ జీవిత పరిమాణాలని, వాళ్ళు జీవించిన జీవన విధానాలను చూసుకుంటే దేవునితో ఉండి చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువ. మొన్న కూడా ఒక కార్డు వచ్చింది. దేవునితో జీవించిన విధానం. ఆ సడన్గా ఆ కారు అటు తిప్పి ఇటు పైకి వస్తున్నాను, ఇటు చూసే లోపలికి ఒకటి చచ్చిపోయి వాల్ పోస్ట్లో ఉంది. ఒరే చచ్చిపోయాడు అప్పుడే. దేవునితో జీవించని విధానం. ఈ దేవునితో జీవించకుండా చచ్చిపోయిన వాళ్ళందరూ ఏడకపోతున్నారు. మనిషికి ఈ మరణమేనా ఉండేది? ఇంతేనా?
ఇంతటితో మనిషి జీవితం డెడ్ అయిపోయినట్టేనా? ఇంతటితో మనిషి జీవితం ఆగిపోయే పని అయితే మనిషి ఈ లోకంలో ఎట్టైనా బ్రతకచ్చు. అద్దు ఆపుల్లే. ఏంది? అద్దు ఆపుల్లే. అతను ఎవరు? దేవుడు లేడని చెప్తా ఉంటాడు. ఏం పేరమ్మా అతని పేరు? గోగినేనా? ఒక ఆయన ఉన్నాడు యూట్యూబ్లో. వీళ్ళందరూ ఇంటుండాల. బైరెడ్డి నరేష్ కానీ, గోగినేని కానీ, వీళ్ళందరూ ఈరోజు వినాల ఈ మాట. మనిషికి మరణం అనేది అంతవరకు స్టాప్ అయితే ఇంకా తర్వాత ఇంకేమీ లేకపోతే మనిషి ఈ లోకంలో ఏ విధంగా జీవించవచ్చు. వ్యభిచరించవచ్చు, తాగచ్చు, తిరగచ్చు, 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఎన్ని పెళ్ళిళ్ళు? 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. వాడి ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. హ్యాపీగా జీవించవచ్చు. మీరు తినింది కోరింది తినచ్చు, కోరింది తాకొచ్చు, విచ్చలవిడిగా జీవించవచ్చు. ఈ మరణం ఇంతటితో ఆగిపోయేది కాదు, గుర్తుపెట్టుకోవాలా. ఈ మరణము తర్వాత మరొక జీవితం ఉంది. జీవించిన ప్రతి ఒక్క యాజకుడు, మరణించిన ప్రవీర్ పగడాల, ప్రకాశన్ లాంటి వాళ్ళు ఈ మరణం సంభవిస్తుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు జీవించేది ఈ లోకంలో బ్రతికింది ఎవరి కోసం తెలుసా? ఈ మరణం తర్వాత జరగబోయే నిత్యమైన ఇదిగో ఒక న్యాయ సింహాసనం ఉంది. ఆ సింహాసనం ముందు నిలబడే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు లెక్క అప్పచెప్పవలసిన రోజు నువ్వు నేను ఉంది. లెక్క అప్పచెప్పవలసిన రోజు నువ్వు నేను ఒక రోజు ఉంది. దానికోసం భయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణములు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంది? శరీర మరణం. తర్వాత రెండోది ఆత్మీయమైన మరణం. ఇదిగో ఈ 2 మరణాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అయితే నిత్యమైన మరణం ఒకటి ఉంది మళ్ళీ. ఏంది? నిత్యమైన మరణం. చూడండి, శారీరక మరణం అనగా యాకోబు ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. మీకు ఒక్కొక్క డెఫినేషన్స్ చూపించేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రసంగి 12:7. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తనకు దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. శరీరంగా పుట్టినోడు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. ఓడు ఏ ఊరైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ అధికారి అయినా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, ఎవరైనా సరే, విజయవాడతో హైదరాబాద్లో మాట్లాడుతూ ఇక్కడ స్కిన్ పేరులో మాట్లాడుతున్న పాస్టర్లు అయినా సరే, ఎంత పెద్ద గొప్ప సేవకులైనా సరే, ఎంత పెద్ద గొప్ప విశ్వాసులైనా సరే, అందరికీ మరణం ఉంది. ఆత్మీయ మరణం ఒకటి ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన 2:1 నుంచి 1-2 అమ్మా. మీరు వాటిని చేయొచ్చు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున చాలు. అది పాపము మూలముగా దేవుని నుండి వేరుపరచబడుట, అనగా దేవునితో సహవాసము కోల్పోవట. ఏంది? దేవునితో. చూడండి, యెషయా 59వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదవండి. యెషయా 59వ అధ్యాయం 1 నుంచి 2 వరకు. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి
అడ్డముగా వచ్చి, ఇది ఆత్మీయ మరణం. ఏంటంట? మన దోషములు ఎవరెవరు గడ్డు వస్తున్నాయంట? దేవునికి మీకు దోషాలు అడ్డు వస్తున్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచిన, మీ పాపం వల్ల ఆయన ముఖము మరుగైపోయింది. కనుక దేవుడు మీతో మాట్లాడటంలా, దేవుడు మీతో స్పందించటంలా, దేవుని కార్యాలు నీ గృహంలో జరగటంలా ఆగిపోయినాయి. కారణం ఏం తెలుసా? ఆయన ముఖము చాటేస్తా ఉన్నాడు. ముఖము చాటేస్తా ఉన్నాడు. ఆగిపోయినాయి. పాపం వాళ్ళు చేసే పాపం వలన దేవుని ముఖం చాటేస్తున్నాడు. ఇది ఆత్మీయంగా చచ్చిపోయే మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖము దేవుడు చాటేస్తే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినట్లే. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ విషయంలో నీ పాపాలు ఇదిగో ఆయనకి అడ్డుగా ఉన్నాయో, ఏ విషయంలో దేవుడు నీ వైపు చూడలేకపోతున్నాడు, ఇది ఆత్మీయమైన మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో మరణం చెప్పిన రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. టక పాపము వలన వచ్చు జీతం ఏంది? మరణం. అది పాపము వలన వచ్చు జీతం ఏందంట? మరణం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం చదువుతారా? రోమీయులు రాసిన పత్రిక 1:32. టక అమ్మా. దేవుని న్యాయ విధిని దేవుని యొక్క న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి పాపాన్నే చేస్తున్నారు. పాపులు మరణమునకు యోగ్యులు. ఏందంట? పాపం చేసేవాడు మరణానికి తగిన యోగ్యులే ఉన్నారు. దేవుని న్యాయ విధి ఉంది, ఆయన శిక్షిస్తాడు అని తెలిసి కూడా పాపం చేస్తూ ఉన్నారు. ఇది నిత్యమైన మరణం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుంచి 46 వరకు చదవండి అమ్మా. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండేవాడిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని. ఎవరంట వీళ్ళు ఎవరంట? శపించబడిన వారు. వీరు ఎవరితో పాలుబంచులు పొందుకోవాలంట? అపవాదికిని వాని దూతలకు ఏదైతే దేవుడు నిత్య అగ్ని ఇస్తున్నాడో దానిలో వేయబడుతున్నారంట. ఇప్పుడు నేను అంటున్నాను, నరకం ఎవరి కోసం? నరకం ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడు? మన కోసం కాదు. ఎవరికి? అపవాదికి వాని దూతలకి నరకాన్ని సిద్ధపరిచాడు దేవుడు. మనకు అంటుకుంటున్నారేమో, మనకు కాదు. వాటికి సిద్ధపరిచిన దానిలో ఈ మనిషి కూడా పడిపోతున్నాడు. దేవుడు మనిషి కోసం హెవెన్ని, పరలోకాన్ని సృష్టిస్తే మనిషి ఆ పరలోకాన్ని ఎక్కే మెట్లు ఎక్కలేక జారిపోయి ఇదిగో ఈ శపించబడిన ఆ నరకానికి ఎవరైతే పాత్రులుగా చేసాడో దేవుడు, ఆ దూతలకు దాని సమూహంలోకి ఈ మనిషి కూడా వెళ్ళిపోతున్నాడు. శపించబడిన వాడిగా మారిపోతున్నాడు. కారణం ఏం తెలుసా? గుండెలో ఉన్న పాపాన్ని, శరీరంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోలేకపోవడమే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవద్దులే అండి, నోట్ చేసుకోండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-10 వరకు చూస్తే అంట, అది నిత్య నాశనమును దండన. ఏందంట? నిత్య నాశనమును దండన. అమ్మా, చేతులెత్తి మీకు జోడిస్తున్నా, ఇదిగో పరిగెత్తండి పాపానికి, పరిగెత్తండి పాపానికి. యవ్వన బిడ్డలారా, పరిగెత్తండి పాపానికి. నడి వయస్కులారా, పరిగెత్తండి పాపానికి. ఇదిగో దూతల కోసం, పడిపోయిన ఆ లూసిఫర్ కోసం, దానికి సంబంధించిన దూతల కోసం తయారు చేయబడిన నరకంలో మీరు పడకండి అయ్యా, మీరు పడిపోబాకండి. వారితో మీరు కూడా శపించబడిన వారిలాగా జారబాకండి, శపించబడిన వారిలాగా జారబాకండి. మీకు దేవుడు మీకోసం కాదు నరకం ఏర్పరిచిందమ్మా, మీకోసం పరలోకాన్ని ఏర్పరిచాడు. ఆ పరలోకానికి ఎక్కే నిచ్చెన క్రీస్తయి నిలిచాడో ఆయన బట్టి, ఇదిగో ఆయన జీవితాన్ని ఎవరైతే ఫాలో అవుతారో, ఆయనలాగా ఎవరైతే బ్రతుకుతారో, ఇదిగో ఆయన నిచ్చెనగా పరలోకానికి నిలబడ్డాడు. ఆ నిచ్చెన నువ్వు ఎక్కుంటూ వెళ్ళిపోతే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఇదిగో ఆయన మార్గాలు తప్పావా, నాశనమైన గుంపులోకి నేను పడేస్తాడు. అయిపోయింది నీ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలు ఈరోజు నువ్వు ఉన్నావు. నువ్వెంత ధన్యుడివో, ఎంత ధన్యురాలువో. ప్రియమైన దేవుడు మనిషి కానించి కోరుకునేది ఏందో తెలుసా? నువ్వు ఆ నిచ్చెన ఎక్కాలంటే, ఇదిగో ఆ క్రీస్తుని పట్టుకొని నువ్వు ఆ పరలోకానికి వెళ్ళిపోవాలంటే, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏం తెలుసా? మాదిరి బ్రతుకు, మాదిరి బ్రతుకు. చూడండి, చనిపోయిన సేవకులందరూ, మనకు తెలిసిన సేవకులు, ప్రవీణ్ అన్న కానీ మాదిరి, దేవుణ్ణి క్రీస్తుని చూపించిన మాదిరి. ప్రకాష్ అన్న దేవుణ్ణి చూపించిన మాదిరి. మాదిరి మాదిరి క్రైస్తవునికి కావాల్సింది మాదిరి. మాదిరి. పాపం చేసిన దూతలో పడవేయబడ్డారు. పాపం చేసిన కయ్యూను దేశదిమ్మరైపోయినాడు. ఇదిగో నోవాహు దినములోని ప్రజలు నోవాహు ఓడగడుతుంటే ఏడ్చారు, ఇదిగో నవ్వుకున్నారు, అపహాసం చేశారు. తర్వాత ఓడ తేలాడినప్పుడు నోవాహు తడుతున్నారు తలుపులు, విడిపింపబడ్డారు. ఏశావు తన జ్యేష్ఠాన్ని అమ్ముకొని వ్యభిచారిగా మారిపోయినాడు. తేమా దేవుని నుండి లోకంలోకి పడిపోయినాడు. ఇదిగో థియోత్రెఫీ 3వ యోహాను 9లో రాయబడింది దీని గురించి. ఇతను లోకంలో పడిపోయినాడు. శాస్త్రులు పరిసయ్యులు లోకంలో పడిపోయినారు. ఇదిగో లోకములో మాదిరి లేని అనేకమైన జీవితాలను దేవుడు నీ ముందు పెడుతున్నాడు. లోకంలో మాదిరి లేని అనేక మంది జీవితాలు. సొదొమ గొమొర్రా ప్రజలు పడిపోయినారు, దేవదూతలు పడిపోయినారు, కయ్యూను పడిపోయినాడు, బిలాము పడిపోయినాడు. పడిపోయిన వాళ్ళ జాబితా మొత్తం దేవునికి మాదిరికరము లేని, ఇదిగో ఆ వ్యక్తుల జాబితా మొత్తం దేవుడు నీ దగ్గర పెట్టాడు. దేవుడిని దగ్గర పెట్టాడు. మాదిరిగా జీవించిన అబ్రహామును నీ ముందు పెట్టాడు. మాదిరిగా జీవించిన యోబును నీ ముందు పెట్టాడు. మాదిరిగా జీవించిన యేసేపును నీ ముందు పెట్టాడు. మాదిరిగా జీవించిన మోషేను నీ దగ్గర పెట్టాడు. మాదిరిగా జీవించిన పడిపోయి తిరిగి లేచి ఇదిగో దేవుని పిలుపొందుకున్న దావీదుని నీ ముందు పెట్టాడు. ఇదిగో దానియేలుని ముందు పెట్టాడు, పేతురుని ముందు పెట్టాడు, పౌలుని ముందు పెట్టాడు. ఇదిగో ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను నీ ముందు పెట్టాడు. అనేక మందిని ముందు పెడుతూ వస్తున్నాడు. ఇంకా నీలో మాదిరి లేకపోతే, ఇంకా నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, సొదొమ అలాగే జీవిస్తాను, తేమ అలాగే జీవిస్తాను, బిలాములాగే జీవిస్తాను, యోసేపులాగే జీవిస్తాను అనుకుంటే
ఇక నీ ఇష్టం, నేనెవరు మార్చలేరు. ఇదిగో యేసుక్రీస్తు అన్ని విషయంలో నీకు మాదిరి, నమ్మకమందు మాదిరిగా ఉన్నాడు. ఇదిగో సహించుటలో మాదిరిగా కనిపిస్తున్నాడు, తగ్గించుకుంటలో మాదిరిగా కనిపిస్తున్నాడు, ప్రార్థించడం యందు మాదిరిగా కనిపిస్తున్నాడు, ధైర్యమునందు మాదిరిగా కనిపిస్తున్నాడు. ఇదిగో పట్టుదలతో కూడిన పౌరుషమునందు ఆయన మాదిరిగా కనిపిస్తున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని మాదిరిగా కనిపిస్తున్నాడు. ప్రేమించుడు యందు, క్షమించుడు యందు నీకు అన్ని విషయాలు ఆయన మాదిరిగా కనిపిస్తున్నాడు, మాదిరిగా కనిపిస్తున్నాడు. ఆ మాదిరినే ఈ సేవకులు ఫాలో అయ్యారు. ఆ మాదిరి ప్రకారమే క్రీస్తు కోసం ప్రకటించారు. ఆ మాదిరి వాళ్ళు నడిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు చెప్పా, నా చిన్ననాట్లో నేను 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడు బెత్లెహేం చర్చిలో ఇలా కూర్చుంటే గమాలియలు ఒక మాట చెప్పాడు, అయ్యా నేను మంచి ప్రార్థనా పరుడని మీరు నన్ను కానీ ఫాలో అయితే నాకు కూడా ఒక దగ్గర డ్రాప్ ఉంటుంది, ఆగిపోవాలా. మీరు నన్ను ఫాలో అవ్వబాకండి, ఎవరిని ఫాలో అవ్వాలా? యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలా, యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలా. ఈ మనుషులు చాలా తెలియగలిగిన వాళ్ళని, మీరు నన్ను ఫాలో అవ్వనంటే నీలాగా జీవించడం మా వల్ల అట్ట వద్దయా, నువ్వు దేవుడు వేయిపోతివి అని అంటామని, ఇదిగో ప్రజలకు క్రీస్తుకి మధ్యలో ఒక అతను పెట్టాడు. ఎవరు చెప్పంటాక? అపోస్తలుడైన పౌలుని పెట్టాడు. రేపు ఎవడైనా నన్ను అడిగాడు అనుకో, అయ్యా నీలాగా జీవించలేకపోయావు, నువ్వు దేవుడు కాబట్టి జీవించావంటే, పౌలు దేవుడు కాదే, నాలాగా జీవించాడు కదా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్న వాళ్ళే కదా. ఒకప్పుడు పౌలు పరిస్థితి కూడా అదే కదా. పౌలు నాలాగా జీవించాడే, నువ్వెందుకు జీవించలేకపోయావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములోని సంఘ పెద్దలో బల్లందించే విశ్వాసులు మాదిరిగా ఉండాలి. సంఘానికి తల్లిదండ్రులు సంఘానికి పిల్లలకు మాదిరిగా ఉండాలి. స్త్రీలు సంఘానికి మాదిరిగా ఉండాలి. విశ్వాసులు సంఘానికి మాదిరిగా ఉండాలి. బోధించే బోధకులు, ఉపదేశకులు, సేవకులు సంఘానికి మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మాదిరి లేని జీవితం దేవునికి అవసరం లేదు. నీకు అవసరమేమో ఉంచుకో, మాదిరి లేని జీవితం, మాదిరి లేని బ్రతుకు దేవుడికి అవసరం లేదు. దేవుని దగ్గర దేవునితో జీవించడం అంటే నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా మారిపోవాల్సిందే. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో ఉన్నతమైన వాడు, మహా గొప్ప దేవుడైన ప్రకాష్ అని అంటున్నాడు నిన్న మాట్లాడుతూ ఒక మాట, ఆయన ఏ దేవులతో కలవడం, ఏ దేవులతో కలిసే దేవుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండవలసిందే, పరిశుద్ధుడిగా బ్రతకవలసిందే. ప్రియమైన దేవుని జనాంగమా, పరిశుద్ధి లేకుండా దేవుడు ఎవ్వరు చూడరా. నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకోవాల్సిందే. నీ సిలువును మోస్తూ క్రీస్తు సిలువు దగ్గరకు రావాల్సిందే, శ్రమలో పడవలసిందే. యేసుక్రీస్తు నమ్ముకుంటే డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. కానీ క్రీస్తుని నమ్ముకుంటే ఇంక లాభం ఏందయ్యా అంటే, ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో ఇదిగో జయించే శక్తి వస్తుంది. ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో జయించగలిగిన సామర్థ్యం ఇస్తాడు. ప్రియమైన దైవ జనాంగమా, నీలో ఇంకా మాదిరి లేకపోతే, నీలో ఇంకా తగ్గింపు లేకపోతే, నీలో ఇంకా ఒబిడెంట్ లేకపోతే, నీలో ఇంకా కన్నీరు లేకపోతే, దేవుడు నిన్ను మొహం చాటేస్తే,
నీలో ఇంకా పాపం దాచుకొని ఉంటే, దేవుడు నిన్ను మొహం చాటేస్తే, నువ్వు మందిరానికి వచ్చి ప్రయోజనం లేదమ్మా, మందిరానికి వచ్చి ప్రయోజనం లేదయ్యా. చూడండి, ప్రతి మనిషికి రేపు ప్రవీణ్ అన్న కానీ, ప్రకాష్ అన్న కానీ, చనిపోయిన గొప్ప గొప్ప దైవ సేవకు బిల్లి గ్రహం గారు కానీ, ఏసన్న గారు కానీ, బక్సింగ్ గారు కానీ, అందరూ న్యాయ సింహాసనము నిలబడాలా. మీరు నేను కూడా ఉండద్దా? లేదా? న్యాయ సింహాసనం లేదా? తీర్పు ఉంది. ఆ తీర్పు ఎదుట చేతులు కట్టుకొని నిలబడవలసిన వారమే ఉన్నాం. ఎవరు మాట్లాడడానికి ఎవరు గొనుగడానికి సనగడానికి మౌనముగా ఉండవలసిందే. ఆయన ఒక్కడే మాట్లాడుతూ ఉంటాడు. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవడానికి నేను ఇటు చేశాను ప్రభువా, అటు చేశాను ప్రభువా, పొరపాటును చేసేసి రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా చచ్చిపోయాను ప్రభువా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవడానికి అందుకనే మన్ను నిన్ను స్తుతించద్దా? సజీవులే కదా నిన్ను. సజీవుడిగా ఉన్నప్పుడే మారు, లేకపోతే విడవబడతాం. ఎప్పుడు గుండె ఆగిపోద్దో తెలీదు, ఎప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవుతాయో తెలీదు, ఎప్పుడు పక్షవాతం వచ్చి నరాలు బలహీన పడిపోతాయో తెలీదు. అమ్మా, అవయవాలు క్రమముగా ఉన్నప్పుడే దేవుని పనిని చేయి, దేవుని కోసం బ్రతుకు. ఈరోజు దేవుడు నిన్ను అంటున్నాడు, సోమవారం నుంచి, మళ్ళీ చెప్తున్నా, సోమవారం నుంచి ఇప్పుడు నీకు ఏడుకు వచ్చిన దాకా దేవుని పనిని మీరు ఎవరైనా ఒక్క పనిని చేశారా? ఏదైనా కానీ దేవుని పని చేశాను నేను. సోమవారం నుంచి నీ పనిలో నీవున్నావు, నీ ఉద్యోగంలో నీవున్నావు, నీ ప్రార్థన నువ్వు చేసుకున్నావు, అంతే. దేవుని పనిని చేశారా? ఎంత మేరకు దేవుని పని చేశావు? ఇదిగో కొద్ది మందినైనా ఆ తీర్పు నుంచి, ఇదిగో ఆ మండుతున్న అగ్ని నుంచి బయటికి తీసుకొచ్చే మార్గాన్ని ఎవరైనా చేశారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తీర్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రధానులేమి, సామంతులేమి, రాజులేమి, ఎవరైనా సరే ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉండాల్సిందే. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి. అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు, దేవా, నీ తీర్పులు సత్యమైనవి, న్యాయములై ఉన్నవని. ఏం చెప్తుందంట? బలిపీఠము దగ్గర బలిపీఠము చెప్తా ఉందంట. దేవుని యొక్క తీర్పులు సత్యమైనవి, నీతియుక్తమైనవి మరియు న్యాయమైనవి. ఆయన తీర్పు, దేవుని యొక్క తీర్పు సత్యంగా ఉంటుంది. నువ్వు లాయర్లు పెట్టుకోలేవు. ఈ లోకంలో లాయర్లు పెట్టుకోవచ్చు కదా, అక్కడ నీకు లాయర్ ఉండడం. ఇప్పుడున్న లాయర్ నీకు, ఇప్పుడు నీకు ఒక లాయర్ ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు నీకు లాయర్ ఉన్నాడు. తీర్పు దినం ముందు నీకు లాయరు, జడ్జి ఆయనే, లాయర్ ఆయనే, అన్నీ ఆయనే. ఆయనతో వాదించే నరుడెవరో, ఆయన్ని ప్రశ్నించే నరుడెవరో, అధికారి ఎవరు? ఆయనే. అద్వితీయుడు. ఆయనకు ముందు కానీ వెనక్కి కానీ ఎవరు లేరిక, ఆయన ఒక్కడే నిలబడి ఉంటాడు. ఒక అద్భుతమైన మాట పరిచయం చేయనా? గుండెలు బాదుకోవాల్సిన మాట పరిచయం చేయనా? కొలిమితో మనల్ని కాల్చే మాటను, ఇదిగో గుండెంతా రగిలించే మాటను పరిచయం చేయనా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం
14వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఏడ చేస్తారంటమ్మా? అమ్మా నా సైడ్ చూడండి ఒకసారి అందరూ. వెనకోలు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తాడంటమ్మా? మళ్ళీ చదవాలి పాప. గూఢమైందంటే రహస్యమైనది, దాచబడినది, ఏదైనా సరే దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, అమ్మా అది మంచిదే కానీ చెడ్డదే కానీ దాన్ని ఏం చేస్తాడంట? తీర్పులోకి తెచ్చేస్తాడు. మంచిది కానీ చెడ్డది కానీ తీర్పులోకి వస్తుంది. ఏంది నీ పరిస్థితి తర్వాత? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిట్లో నమ్మకున్నావు కనుక ఇదిగో నీకు ఇది ఇస్తున్నా అనే స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రకటన 19వ అధ్యాయం 2వ వచనం చదువు పాప. ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయములై ఉన్నాయి. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం చదువు పాప. 1 పేతురు ఆయన దూషింపబడి బదులు 1 పేతురు 2:23 దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోండి. న్యాయంగా తీర్పు తీరుస్తాడు ఆయన. ఆయన తీర్పులో లోపం ఉండదా? ఆయన తీర్పులు ఎందుకు లోపం ఉండదు తెలుసా? ఆయనలో ఏం లోపం ఉండదు కాబట్టి. ఏంది? ఆయనలో ఏ లోపం ఉండదు, ఆయన తీర్పులో కూడా ఏ లోపం ఉండదు. అద్భుతమైన మాట ఒకటి పరిచయం చేయనా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన 2:16 అమ్మా. మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఏందంట? వేడినంటయా ఆయన విమర్శించేది? వేటినంటాయి ఆయన? మనుషుల రహస్యాలు ఆయనకు తెలుసట. మనం చేసే ప్రతి రహస్యం ఆయనకు తెలుసు. మనం చేసే ప్రతి పాపం ఆయనకు తెలుసు. పాపం ఆయనకు తెలుసు. నువ్వేం చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నీ దేవునికి నీ గురించి మొత్తం తెలుసు. అందుకనే అంటాడు అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 నుంచి 11 వరకు చదవండి అమ్మా. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, అమ్మా దేనితో జరిగించిన దేహం అంటే శరీరముతో ఉన్న ప్రతి అవయముతో గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ప్రతి అవయముతో, ఇదిగో ప్రతి అవయవం అంటే చిటుకునేలుతో సహా. ఏంది? చిటుకునేలుతో సహా తీసి పరేసిన
చిటికినేలుతో సహా ప్రతి శరీరముతో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఏం చేస్తానంట ఆయన? ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలా? వనకాల, భయపడాలా, గజ గజ వనకాల. ఇంకా భయపడకుండా ఉన్నావా? దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడమ్మా. అయ్యా, దేవుడు అంటే భయం లేకుండా ఉందా? నాకు ఒక ఫోన్ వచ్చింది. అన్నా, నా బిడ్డకు బాగలేదన్నా. ఏం బాగలేదమ్మా? ఒకటి ఏమని జ్వరం అన్నా. ఎన్ని రోజుల నుంచి అమ్మా? 4-5 రోజుల నుంచి వస్తూ ఉందన్నా, హాస్పిటల్ తగ్గట్లేదు. ఏం జరిగింది? నీ ఇంట్లో దోషం. మస్ట్ బేరీ చేసుకోవాలా. హాస్పిటల్కి పోయినా తగ్గటల్లా, ప్రార్థన చేసినా తగ్గటల్లా. దేవుని కార్యం ఇంట్లో ఆగిపోయింది. కారణం ఏందమ్మా? ఏం చేశాడు మీ ఆయన? నువ్వేం చేసావన్నా? ఇద్దరం బాప్తిసాలు తీసుకున్నాం, కానీ ఊళ్ళో జాతర జరుగుతుంటే మా ఆయనకి ఆ బండి దగ్గర పోయి ఆయన ఎవరో వాళ్ళ స్నేహితుడు ఎవరు రాలేదో, లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించి ఎవరు రాలేదో, వాళ్ళకి గైడెన్స్ అంతా ఈయనే ఇచ్చాడన్న దగ్గరుండి. ఈయనేం ముట్టుకోలేదన్నా, ఈయనేమో తాకలా, కాకపోతే ఆ బండితో ఉన్నాడన్నా. బాధేసింది, కోపం వేసింది. దేవుని బిడ్డవై ఉండి నువ్వు రథాలతో తిరుగుతావా? దేవుడు నేను చూడ్డా? దేవుని బిడ్డ ఉండి వాడెవడో చేయాల్సిన పని నువ్వు చేస్తావా? నువ్వు తాకకపోవచ్చు. అనుకోని విధంగా వాడు నిన్ను లూపులో పెడతాడు. నిన్ను ఫస్ట్ లూప్లోనే పెట్టి మెయిన్లోకి లాగుతాడు. అందుకేనమ్మా నీ బిడ్డకి జ్వరం తగ్గింది. అందుకే ఏడవండి, ఇద్దరు కూర్చొని ఆయన దగ్గర ఏడవండి. ఇద్దరు కూర్చొని ఆయన దగ్గర రొమ్ములు బాదుకోండి, గుండెలు బాదుకోండి, ఏడవండి. లేకపోతే నీ బిడ్డ శ్రమంలోకి వెళ్ళిపోతే నీ బిడ్డ మీకు దక్కదమ్మా. ఏడవండి ఆయన దగ్గర. ఆయన పరిశుద్ధుడమ్మా. ఆయన దగ్గర ఇటువంటి నాటకాలు ఆడకూడదమ్మా. అన్నా క్షమించన్నా, తప్పు అయిపోయిందన్నా, పొరపాటు అయిపోయిందన్నా. ఒగ్గానో కుమార్తె అన్నా, లేయట్లేదన్నా, చెయ్యి పైకి లేయట్లేదన్నా, మాట్లాడట్లేదన్నా. ఒక్కండి మోకాలు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే మరుసటి రోజు నా బిడ్డ లేచి కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, విగ్రహాలు జోలికి పోతానేమో. జాగ్రత్త, దానికి నువ్వు సపోర్ట్ చేస్తానేమో. జాగ్రత్త, నువ్వు బహు గొప్ప దేవుని నమ్ముకొని ఉన్నావు. జాగ్రత్త. ఆయన న్యాయాధిపతి, ఆయన తీర్పులు న్యాయమైనవి. జాగ్రత్త. సజీవులకును మృతువులకును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన నియమించిన, ఆయనే ఈ లోకంలో అడుగుపెట్టాడు. మహాపరిశుద్ధుడైన, మహా గొప్ప దేవుడైన మత్తయి సువార్త 19వ అధ్యాయం 49 నుంచి 50 వరకు చదవండి. మత్తయి సువార్త 13, 49, 50. మత్తయి సువార్త 13వ అధ్యాయం 49 నుంచి 50 వరకు చదవండి.
యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అయ్యా, నీతిమంతుల్లోంచి ఎవరు వేరుపరుస్తారంట? నీతిమంతుల్లోంచి ఎవరంట? దుష్టులు. మీకు ఒక మాట చెప్పాలా అయ్యా, గోధుమల్లో నుంచి గురుగులు కూడా మొలుస్తున్నాయ్యా, వాటిని కోసేయమంటారంటే ఏమన్నాడు ఆయన? కొయ్యబాకండి, పెరగనియండి. ఒకవేళ గురుగులు కోస్తే గోధుమలు కూడా వెళ్ళిపోతాయి, పెరగనియండి. దేవుడు ఒకనాడు తీర్పు ఉంది. దానిలో నీతిమంతులను దుష్టులను ఏం చేస్తాడంటే ఆయన, దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాలికి చెరుకు పొట్టు వలె వెళ్ళిపోతారంట వాళ్ళు. ఏనంట? పొట్టు, గట్టి గింజలు మిగులుతాయి, పొట్టు ఎగిరిపోద్దయ్యా. అది ఇల్లైనా సరే, సంఘమైనా సరే, సమాజమైనా సరే, దేవునికి కావాల్సింది పొట్టు కాదు, బలమైన స్ట్రాంగ్ పర్సన్స్. ప్రియమైన, ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ప్రజలను రక్షించుటకు వచ్చారు. ఇదంతా కృపాకాలం. అవునంటారా కాదంటారా? కృప, నీకు నాకు ఇచ్చిన ఉచితమైన కృప. ఈ కృపలోనే నువ్వు ఏమి చేసినా ఈ కృపగా నీ తప్పావా? ఈ కృప నుంచి నువ్వు వైదొలిగిపోయావా? ఈ కృప ఉన్నప్పుడే నిన్ను ఒప్పుకోకుండా చచ్చిపోయావా? నీకు మరణం సంభవించిందా? అందరూ సంభవిస్తుంది, నాకు సంభవిస్తుంది. రేపు నువ్వు చనిపోయే లోపలకే నువ్వు పరిశుద్ధుడిగా తెచ్చిపోవాలా? పరిశుద్ధత లేకపోతే దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులకు, నీతిమంతులకు ఒక ఉత్సాహకరమైన ఒక మాట చెప్పమంటారా? ఆయనంట పరిశుద్ధులందరికీ తీర్పు తీర్చుటకు తను వేవేల పరిశుద్ధులతో ఇక్కడికి వస్తాడంట. ఎవరంట? వేవేల పరిశుద్ధులు. ఇప్పుడు అంటున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోవాలా? వేవేల పరిశుద్ధులు ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు. పరిశుద్ధులుగా జీవించడం కష్టమయ్యా అని అంటే ఈ మాట చూపిస్తున్నా. యోధా 14వ అధ్యాయం 14-15 అధ్యాయాలు, యోధా 14-15 వచనాల్లో చూడండి ఒకసారి. 1వ అధ్యాయం. అమ్మా, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి ఒప్పించుటకు ప్రభువు వేవేల పరిశుద్ధులు ఎట్లా వస్తారంట? వేవేల పరిశుద్ధులు ఎట్లా వస్తారంట? పరివారంటే పరివారంటే ఎవరు? రాజుకు పరివారంటే ఎవరు? పరిశుద్ధులకు సమూహము, గుంపు ఏందంట? ఆయనతో బయలుదేరుద్దట. వేవేల పరిశుద్ధులతో
దిగుతాడు ఆయన. ఇంకా నువ్వు మారకపోతే, ఇంతకన్నా నీకు చెప్పేవాడు ఎవరు ఇంకోరు ఉండకపోవచ్చు. ఆయన తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా వచ్చి అవిధేయులను శిక్షించును. ఆకాశములు గతించిపోవును, భూమి కాలిపోద్ది. ఈ భూమి ఆకాశం దేవుని సమ్ముఖం నుండి పారిపోతాయి. మృతులందరూ లేపబడుదురు, మరియు తీర్పు జరుగును. సమస్త జనులు ఆయన ముందరకు తేబడుదురు. ప్రతి వాడు తమ తమ లెక్కను దేవునికి అప్పగించబడునయా. నాకు ఇంత డబ్బు ఇచ్చావు, ఈ డబ్బులో ఎంత ఖర్చు పెట్టా, నాకు ఇన్ని సంవత్సరాలు జీవితం ఇచ్చావు, ఇదిగో దీంట్లో ఒక 30 సంవత్సరాలు పాడైపోయినాయి, ఇదిగో నాయన మిగతా ఈ 30 సంవత్సరాలు నీకు ఇచ్చా. నాకు ఇంత సమయం ఇచ్చావు, ఇదిగో నీకోసం ఇంత సమయం కేటాయించా. ఒకడు చెప్తున్నాడు, పనే దేవుడు అంట. ఎవరు? పనికి మాలినోళ్ళు ఇట్లా చెప్పేది. పని దేవుడేంది? పని దేవుడా? పనిని దేవుడితో నువ్వు ఆపాదిస్తావా? ఆయన పరిశుద్ధుడు. నీకు పనిచ్చిన వాడు ఆయన, పని కాదు దేవుడు. ఏంది? నీకు పనిచ్చిన వాడు ఆయన. తెలుగు లేకుండా తెలుగు తక్కువతనంగా మాట్లాడకూడదు. పని దేవుడు ఏందిరా? పందిలాంటి వాడు నువ్వు ఆ మాట చెప్తున్నావు. పని దేవుడు కాదు. పనిని పక్కన పెట్టి ఆయన దగ్గర ఉండాలా. నా అధికారులందరికీ తెలుసు, ఆదివారం పూట వీడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడో, సోమవారం నుంచి శనివారం దాకా నీ మాట అంట. ఆదివారం నువ్వు ఎక్కడికి రమ్మని రానంతే. నువ్వు 100 ఫోన్లు చేసుకో, 100 సమస్య ఉండని సైట్లో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తా. ఆదివారం అంతే, సాయంత్రం 4 గంటలకే ఓపెన్ అంతే. ఇంకా 7వ రోజు నా రోజు అంటే 6 దినాలు పని చేసుకోరు ఆయన. 7వ రోజు నువ్వు నా దగ్గర కనిపించాలంటే 7వ రోజు కూడా పని చేసేట కుదరదు. ఒప్పుకోడు ఆయన, ఆయనకి ఇష్టం ఉండదు. ఎంత సంపాదించిన చిల్లి చంచులు పడిపోయినట్టే. 7వ రోజుగా నువ్వు మందిరంలో కనిపించకపోతే చిల్లి చంచులు పడిపోయినట్టే. వ్యాపారాలు ఆగిపోతాయి, ఉద్యోగాలు స్తంభించిపోతాయి, కాంట్రాక్ట్ పనులు కొట్టివేయబడతాయి. ఆదివారం పూటగా నువ్వు మందిరంలో గడపకపోతే, ఇంక్లూడ్ మీ, నాతో సహా చెప్తున్నా, ఆదివారం దేవునిదయ్యా. దేవునికి అలా సమయం. ఆయన దగ్గర ఒప్పుకోవాల్సినవి, ఆయన దగ్గర ఆయన సంతోష పెట్టవలసినవి, ఆయన ఆనంద పెట్టవలసినవి ఎన్నో ఉన్నాయి నీలో. ఆదివారం ఆయన దగ్గర కనపడాలా. నీ కోసం వెయిట్ అండ్ సీ. ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు వస్తావని, నీతో మాట్లాడాలని, నీ హృదయంలోని భారాన్ని ఇదిగో ఆయన 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 తీసుకోవాలని, నీ మాటలు ఆయన వినాలని ఆశపడుతున్నాడు. నువ్వు దూరంగా ఉంటాట ఆయనకి. ప్రతివాడు తమ తమ లెక్కను దేవునికి ఏం చేయాలంట? అప్పగించవలను. లెక్కను అప్పగించవాలి, లెక్కను అప్పగించాలి. లెక్క ఉంది, పెద్దానికి ఒక లెక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తీర్పు తీర్చే దినాన్ని బైబిల్లో చాలా దినాలుగా రాయబడింది. అది దేవుని దినమట. ఆ తీర్పు దినము పిలువబడిన విధానము బైబిల్లో అనేక విధాలుగా రాయబడింది. అది దేవుని దినమంట, అది ప్రభువు దినమంట, అది ప్రభువైన యేసు దినమంట, అది క్రీస్తు దినమంట. ఆ దినము అంత్య దినము, మహాదినము, ఉగ్రత దినము, ఉగ్రత మహాదినము అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇదిగో ఆ దినములోకి త్వరలుగా ప్రవేశింపబడుతున్నావు నువ్వు. ఈ దినాన్ని మిస్ చేసుకోబాక. ఈ దినాన్ని మిస్ చేసుకున్నావా, ఆ దినంలో నీకు మ్యూజిక్కే గుర్తుపెట్టుకోవాలా. నీకు బ్యాండ్ మేళమే, అక్కడ మ్యూజిక్ వాయిస్తాడా నిన్ను. ఇది ఆయన దినము యా.
సర్వాధికారిని దేవుని మహాదినం ఆ దినం, తీర్పు దినం ఆ దినం, గడ్డగడ్డ వణికే దినం, మినిస్టర్లతో సహా వణుకుడు, ఆయన దగ్గర గుండెలు బాదుకోడు. ఒక క్రైస్తవుడు మాత్రమే ఆయన దగ్గర ధైర్యంగా ఉంటాడు. తీర్పు తీర్చాయా, నీకోసం పనిచేసి వచ్చా, నీకోసం నా కిడ్నీలన్నీ పోయినాయి, 25 సంవత్సరాలు నీ సేవ చేశా, అనేకమైన నిందలు వచ్చాయి, పడిపోయి ఇదిగో పైకి లేచిన పరిస్థితులు ఉన్నాయి, ఏ రోజు బాగు చేయమని అడగలా అన్నాడట. ప్రకాశ్ అని చెప్తున్నాడు, ఏ రోజు బాగు చేయమనలా. ఏమని అడగగలను, నా కోసం ప్రాణమే ఇచ్చేస్తే నువ్వు ఇంకా అడగగలనా? కిడ్నీ చెడిపోతే అడగలేదమ్మా. 25 సంవత్సరాల నుంచి నువ్వు నా కోసం ప్రాణమే చేసినావు. నీ నడుము నొప్పులకి, నీ తలనొప్పులకి, నీ ఏళ్ళ నొప్పులకి, నీ మోకాల నొప్పులకి, ముసలిదాని అయిపోయి ముసలోడైపోయినా కూడా ఇంకా ఆ నొప్పులు ఈ నొప్పులు అంటే అట్ట. నొప్పులున్నా పర్వాలే, బ్రతికి ఎంతకాలం బ్రతకతానయ్యా, సగం జీవితం అయిపోయింది, నీ కోసమే జీవిస్తానని తెగుంపు ఉందా? మనకు లేదా? అది లేదు. ప్రజలందరికీ తీర్పు ఉందమ్మా. ఈరోజు నేను చాలా భారంగా వచ్చా. సజీవులకు తీర్పు ఉంది, దూతలకు తీర్పు ఉంది, ఇదిగో జారులకు, వ్యభిచారులకు, ఇదిగో సత్యము నమ్మేవారికి, ఇదిగో బోధకులకు, ఇదిగో అందరికీ, సేవకులకు, ప్రతి ఒక్కరికి తీర్పులో నిలబడాలా. అన్ని విషయాలు తీర్పులోకి వస్తాయి. ప్రతి వాని యొక్క క్రియలు తీర్పులోకి వస్తాయి. రహస్యమైన తీర్పులోకి వస్తుంది, గూఢమైనది తీర్పులోకి వస్తుంది, ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోకి వస్తుంది, అది చాలా చిన్నవైన మంచి పనులు తీర్పులోకి వస్తాయి, శరీరంతో జరిగించే ప్రతి క్రియ తీర్పులోకి వస్తుంది. తీర్పు 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 ఉంది, తీర్పు ఉందమ్మా. మేనే టెకేల్, నేను తక్కువగా కనపడతావేమో, నువ్వు చూస్తే తేలిపోతావేమో, నువ్వు జాగ్రత్త. నిన్ను పరలోకాన్ని చేర్చేవాడు ఒక్కడే. నిన్ను ముగిస్తాను. నిన్ను పరలోకంలో నిన్ను తీసుకొని పోయే దేవుడు ఒక్కడే. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. వారిని ఎవరు శిక్షించగలరు? రోమీయులకు రాసిన పత్రిక 8:33-34 రాయబడినది మాట. నీతిమంతులకు తీర్చువాడు దేవుడే, వారిని ఎవరు శిక్షించగలరు? దేవుడు వారి క్రియలను మరియు వారి ప్రేమను మర్చిపోడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 రాయబడినది. దేవుడు వారి క్రియలను మరియు వారి ప్రేమను మర్చిపోడు. దేవుడు మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషిగా నిలబెట్టుటకు దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడు. వారు ఆయన రాకడ యందు సిగ్గుపడకూడదా? వారు తీర్పు దినమందు ధైర్యముగా ఉండవలెను. ఆయన యొక్క ప్రత్యక్షతను ప్రేమించువారు నీతి కిరీటము పొందుతారు. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో, ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో, వారు ఉగ్రత నుండి తప్పించుకుంటారు. క్రీస్తు ద్వారా మనం దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనగలము. రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఈ మాట రాస్తున్నాడు. చదవండి ఈ మాట, రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, ఆయన ద్వారే నువ్వు రక్షింపబడాల. క్రీస్తు ద్వారా మనము దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనగలము. రాబో ఉగ్రత నుండి క్రీస్తు మనల్ని రక్షించును. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలకుట కానీ కాదు. ఆయన తన మరణం నందు మనల్ని దేవునికి సమాధానపరచెను.
నీ కోసం నా కోసం నలిగిపోయినాడు. ఇదిగో బ్రతుకున్న నీకు గొప్ప అవకాశం. చచ్చిపోయిన వాళ్ళకి ఎట్టా లేదులేండి. ఇదిగో దేవుని తీసుకుంటాం బాప్తిజం తీసుకుంటాం అని పుట్టుకని చచ్చిపోయిన వాళ్ళకి లేదు. ఇది ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, ఆయన రక్తం వల్లనే నీకు విమోచన, ఆయన రక్తం వల్లనే ఆ తీర్పు నుండి నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో వాళ్ళు మాత్రమే ఆ ఉగ్రత నుంచి రక్షింపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోసం నువ్వు రక్షింపబడాలని, నువ్వు ఆయనతో ఉండాలని, ఆయన నీతో ఉండాలని, ఆయన నీ పక్షాన కార్యాలు చేయాలని, నువ్వు కూడా అబ్రహాం రొమ్మును ఆనుకోవాలని నీ కోసం నలిగిపోయాడు, నీ కోసం కొట్టబడ్డాడు, నీ కోసం దూషింపబడ్డాడు, నీ కోసం అవహేళన చేయబడ్డాడు, నీ కోసం వ్యాధిగ్రస్తుడిగా చూడనల్లని వాడుగా ఇదిగో మారిపోయాడు. నీ కోసం దిగంబరిగా అలా నిలుచున్నాడు. 2 చేతులు చాపి ఇదిగో ఆయన రక్తమంతా ఒలికిపోతూ నిన్ను పిలుస్తున్నాడు. కమ్ రిటర్న్ బ్యాక్, రామ్మా, రాయా, నువ్వు ఒక్కసారి నన్ను కలుసుకో. నాలో పాపాలు ఉన్నాయి దేవుడా, ఉంటే ఉండని, నా దగ్గరికి రా, వాటిని కొట్టేస్తా. నా దగ్గర ఒప్పుకో, నా దగ్గర విడిచిపెట్టు, మళ్ళీ ఇంకా అవి చేయబాక, నేను నిన్ను హత్తుకుంటా. నువ్వు తీర్పులోకి వస్తున్నావు, గుర్తుపెట్టుకో. నీకు మరణం ఉంది, గుర్తుపెట్టుకో. నేను ఆ ఉగ్రత నుండి, భయంకరమైన ఉగ్రత నుండి, సాతాను సంబంధికి ఏర్పరిచిన అగ్నిగుండం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు నా దగ్గరికి రావాలా, నా దగ్గరికి రాకపోతే నువ్వు విడవబడతావు. నా దగ్గర రాకపోతే నీ పరిస్థితులు మారిపోతాయి. నా దగ్గర రాకపోతే ఇదిగో నీ జీవితం నాశనం అయిపోద్ది. నా దగ్గరికి రా. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. నా దగ్గరికి రా. నీ దగ్గర మాదిరికరమైన జీవితం ఆయన కావాలని కోరుకుంటున్నాడు. ఇదిగో దేవుని దూతలు పాపం చేసినారు, కయ్యూను పాపం చేసినాడు, నోవహు దినాల్లోని ప్రజలు పాపం చేసినారు, సొదొమ ప్రజలు పాపం చేసినారు, యేషేవు పాపం చేసినాడు, బిలాము పాపం చేసినాడు, తేమ లోకాన్ని స్నేహించాడు. ఇదిగో తెయోత్రఫీ ఇదిగో దేవుని వదిలిపెట్టినాడు. శాస్త్రులు, పరిసయ్యులు అని దేవుడిని స్వీకరించలా. నీకు దేవుడిచ్చిన మహాభాగ్యం అబ్రహాము, యోబు, యేసేపు, మోషే, దావీదు, దానియేలు, పేతురు, పౌలు అందరూ నీకు మాదిరికరంగా ఉన్నారు. ఇదిగో ఆ తీర్పులోకి రాకపోతే ఇదిగో నిన్ను తప్పించే దేవుడే, ఆ ఉగ్రతను తప్పించే దేవుడే. వస్తావా ఆయన దగ్గరికి? ఒప్పుకుంటావా ఆయన దగ్గర కన్నీరు గారుస్తావా? ఆయన దగ్గర కన్నీరు గారుస్తావా? ఎంతకాలం? మా గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారు. గొప్ప దైవజనులు. పొలసపడిపోయింది. దేవుని దర్శనం పొందుకున్న జకరియా మోగపోయాడు. తన స్వార్థ పరిచర్య ఆగిపోయింది. తన ఇంటికి అతను వెళ్ళిపోయాడు. యాజకులు, సేవకులు, బోధకులు, మన ముందు కనపడిన గొప్ప దైవజనులు అందరూ వెళ్ళిపోతున్నారమ్మా. నేను మాత్రమే మిగిలిన్నవేడా. ఇంకా నీలో మార్పు రాకపోతే, ఇంకా నువ్వు అవిధంగానే అవిధేయతగా నువ్వు బ్రతకతానంటే దేవుడు నేను దుష్ట మనస్తత్వానికి అప్పగిచ్చేస్తాడు. సరెండర్ అయిపోదాం. ఆయన దగ్గర పాపం ఒప్పుకోవడమే కాదు, విడిచిపెడదాం. మాదిరికరమైన జీవితాన్ని చూపిద్దాం. మాదిరికరంగా బ్రతుకుదామమ్మా. మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం. నీకోసం ఆ శివులో కరిగిపోయిన దేవుని పాదాల దగ్గర సాష్టాంగ పడదాం. కళ్ళు మూసుకోండి, ఆరాధించండి.